Ravi? Ravi? We can see. Traffic management police దగ్గర లేదు. Only enforcement work police చేస్తారు. సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసినటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ సిటీ వైడ్ CCTV సర్వేలెన్స్ సిస్టమ్, అలాగే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సిటీ వైడ్ పార్కింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్స్. ఈ 4 ఏరియాస్కి సంబంధించి టెక్నాలజీస్ని మనము వరల్డ్ ఓవర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్లో ఎలాంటి టెక్నాలజీస్ వాళ్ళు వాడుతున్నారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దానివల్ల ఎలాంటి ఫలితాలను సాధించారు అనేది తెలుసుకోవడం వరకు ప్రభుత్వం తరఫున ఒక డెలిగేషన్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ లండన్, న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ DC ఈ 3 గ్లోబల్ సిటీస్ని విజిట్ చేయడం జరిగింది. ఈ మంత్ 17th నుండి 30th వరకు. మొదటిగా లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ విజిట్ చేశాము. ఆ తర్వాత NYPD న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత వాషింగ్టన్ DCలో వాషింగ్టన్ DC పోలీసు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మేరీల్యాండ్ స్టేట్ పోలీస్, ఫెయిర్ఫాక్స్ కౌంటీ పోలీస్, అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి టెక్నాలజీస్ని విజిట్ చేసి ఈ 4 ఏరియాస్లో వాళ్ళు సాధించినటువంటి ఫలితాలని స్టడీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే లండన్ మెట్రోపాలిటన్ పోలీస్లో అక్కడ ఎమర్జెన్సీ పబ్లిక్ సేఫ్టీ రిలేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎవరైనా ఏదైనా సిటిజన్ ఆపదలో ఉన్నప్పుడు సహాయాన్ని కోరితే మనం ఇక్కడ డయల్ 100 నంబర్ చేస్తే ఎలాగైతే రెస్పాన్స్ ఉంటుందో అలా అక్కడ 999 నంబర్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఆ కాల్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, ప్రాసెస్ చేసిన తర్వాత డిస్పాచ్ పోలీస్ ప్యాట్రోల్స్ కానీ అక్కడ హెలికాప్టర్స్ సహాయం కానీ మిగతా సపోర్ట్ సిస్టమ్స్ అక్కడ ఎలా పనిచేస్తున్నాయని చెప్పేసి డీటెయిల్డ్గా స్టడీ చేయడం జరిగింది. దాంట్లో వారు అక్కడ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా అదే ప్లేస్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాల్ టేకింగ్, కాల్ ప్రాసెసింగ్, కాల్ డిస్పాచింగ్, అట్లాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ 3 కూడా ఒకటే ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు క్రిటికల్ ఈవెంట్స్, సీరియస్ ఇన్సిడెంట్స్ లేదా మెగా ఈవెంట్ యుఎస్లో కానీ యూకేలో కానీ చూస్తే మొత్తం ఎంటైర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ ఫ్లోస్ ఫ్రీగా జరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. లండన్లో కానీ, న్యూయార్క్లో కానీ, వాషింగ్టన్ DCలో కానీ, మేరీల్యాండ్లో కానీ, ఫెయిర్ఫాక్స్లో కానీ చూస్తే ప్రతి చోట కూడా ఈ సెంటర్స్ మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ని వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అంటారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్లో మెయిన్ వింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, తర్వాత ఈ డైరెక్టర్ మోటార్ వెహికల్ లైసెన్సింగ్ అని వాళ్ళు ఉంటారు. బట్ కేవలం వాళ్ళు లైసెన్సింగ్ మాత్రం, అంటే ఈ లైసెన్సెస్ ఇష్యూ చేయడానికి మనకి ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినట్టుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కూడా ఉంది. అయితే ఈ ఎంటైర్ ట్రాఫిక్ ఫ్లో మేనేజ్మెంట్ రోడ్స్ పైన వాళ్ళు మేనేజ్ చేయడం కొరకు ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇటు లండన్లో కానీ, న్యూయార్క్లో కానీ, మేరీల్యాండ్లో కానీ, ఫెయిర్ఫాక్స్లో కానీ, DCలో కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళు మన కమాండ్ కంట్రోల్ సెంటర్ లాగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి కౌంటీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఫెడరల్ లెవెల్లో దాన్ని కంటిన్యూస్గా 24/7 మానిటర్ చేస్తున్నారు. ఈ అన్ని హైవేస్ మీద కూడా వాళ్ళే CCTVs పెట్టి ఆ ఫీడ్ ద్వారా 24/7 ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ ఫ్లో ఎలా జరుగుతున్నది, ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నవి, ట్రాఫిక్ సేఫ్టీ కూడా అక్కడ రోడ్ సేఫ్టీ కూడా ఈ డిపార్ట్మెంట్ కిందకే వస్తున్నది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. వాళ్ళే దాన్ని మానిటర్ చేస్తారు. ఎక్కడైనా మళ్ళీ యాక్సిడెంట్ జరిగితే ఆ రీ ఇంజనీరింగ్ చేయడం, దాన్ని ఇమీడియట్గా డిజైన్ మార్చడం,
అక్కడ సైనేజెస్ అవసరమైతే పెట్టడం, అట్లాగే రోడ్ మార్కింగ్స్ చేయడము, ఈ పెడిస్ట్రియన్ క్రాసింగ్స్, ఈ విధంగా అన్ని రకాల వసతుల్ని కలుగజేయడమే కాకుండా మనం ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ అవి ఎలా పనిచేస్తున్నాయి, ట్రాఫిక్ ఎంత సాఫీగా వెళ్తుంది, ఎక్కడైనా బాటిల్ నెక్స్ అరైజ్ అవుతున్నాయా అనేది కంటిన్యూస్గా వాళ్ళు మానిటర్ చేసి మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహాయం కూడా వాళ్ళు తీసుకొని, ఇటు పోలీస్ కానీ మిగతా లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఏజెన్సీస్ సహాయం తీసుకొని వాళ్ళు అక్కడ ట్రాఫిక్ మేనేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడికి అక్కడికి మనకు మెయిన్ తేడా మనం చూసినట్లయితే, ఇక్కడ ట్రాఫిక్ రోడ్ల మీద ఫ్రీగా ఫ్లో అవ్వాలనేటువంటి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్కి మనము అప్పచెప్పడం జరిగింది. అక్కడైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే రోడ్ వేస్తారో ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టడం కానీ, సైనేజెస్ పెట్టడం కానీ, రోడ్ మార్కింగ్స్ చేయడం కానీ, తర్వాత పేవ్మెంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఈ జీబ్రా క్రాసింగ్స్ ప్రొవైడ్ చేయడం కానీ అన్నీ కూడా వాళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్గా చూసి ఆ ఎంటైర్ రోడ్ పైన ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండేటట్టుగా చూడాల్సినటువంటి అంశాన్ని వాళ్ళు ఓనర్షిప్ తీసుకోవడం జరిగింది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక స్టేక్ హోల్డర్గా ఉండి వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది.